హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మార్గశిర మాసం కదా, గురువారం మహాలక్ష్మమ్మ టెంపుల్కి వచ్చాం అనమాట. కాకినాడలోని శారదాదేవి టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఇప్పుడు ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. టెంపుల్కి వెళ్ళే దారి ఇదిగోండి. ఇదే టెంపుల్ హౌస్ లాగే ఉంటుంది. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది కనిపిస్తోంది కదా, ఇదే అనమాట మహాలక్ష్మమ్మ ఐడల్ అనమాట. ఈ మహాలక్ష్మమ్మ దేవి విగ్రహానికి ఇలా మనమే పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు కూడా వేస్తారు. అలాగే మంచినీళ్ళు కూడా వేస్తాం అనమాట. పువ్వులు, దండ అన్నీ మనం సమర్పించుకోవచ్చు. దేవికి మనమే వేసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ పూజ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. గురువారం చేస్తారనమాట. మార్గశిర మాసాలు అయితే చాలా ఎక్కువగా చేస్తారు. ఈ కుంకుమార్చనకి ఇంతమంది లైన్ ఉన్నారనమాట. అదిగోండి ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందా, బ్యాచ్ వచ్చేస్తున్నారు. వీళ్ళ తర్వాత ఇప్పుడు మేము వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేము కూడా పూజ చేయించుకొని వస్తాం అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే కళ్యాణం జరగాలని చెప్పి కూడా పూజ చేయించుకుంటారు. ఇలా కళ్యాణం జరిగిన వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయికి కానీ కళ్యాణం అయిపోతే వాళ్ళకి సూత్రాలు సమర్పిస్తారనమాట అమ్మవారికి. అయితే ఇక్కడ మేము ఎంట్రన్స్ వచ్చేసాము. మేడ పైన ఉంటుందన్నమాట. ఇట్లా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర అందరం కూర్చొని సామూహిక కనక మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటాము. ఇలాగా ప్రతి దిక్కున ఇలా చిన్నవి అమ్మవారి ప్రతిమలు పెట్టేస్తారు. ఆ ప్రతిమల దగ్గర ఒక్కొక్కరు నలుగురు చొప్పున కూర్చుంటాం అనమాట. ఇంకోండి ఇట్లా ఒక్కొక్క ప్రతిమ దగ్గర నలుగురు వచ్చేలా కూర్చొని అక్కడ అమ్మవారి దగ్గర పూజిస్తూ ఉంటాము. ఇదేం ఫస్ట్ రో అనమాట. మేము ఇప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నాం. అలాగే ఇక్కడ చూస్తున్నాగా పైనుంచి కనక మహాలక్ష్మి దేవి అనమాట. ఇప్పుడు పంతులు గారు వచ్చేసి గోత్రనామాలు అవి చదువుతున్నారు. వీళ్ళు అయిపోయిన తర్వాత మాకు చదువుతారనమాట. ఇప్పుడు కనక మహాలక్ష్మి దేవికి కుంభాభిషేకం చేస్తారండి. ఆ కుంభాభిషేకం చేసినప్పుడు ఇక్కడ జాలీలా కనిపిస్తుంది చూసారు. ఇక్కడ నుంచి వాటర్ వేస్తారనమాట. దేవి మీద డైరెక్ట్గా పడతాయి. ఇలా గోత్రనామాలన్నీ చదివేసిన తర్వాత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తాం అనమాట. పంతులుగా చదువుతూ ఉంటారు. మేము అట్లా కుంకుమ అది వేస్తూ ఉంటాం అనమాట. ఇదంతా అయ్యేసరికి 1 hour అయిపోతుంది. మొత్తం ఇక్కడ పూజా సామాగ్రి అంతా మనమే తెచ్చుకోవాలండి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, ఒత్తులు కానీ, పువ్వులు ఎక్కువ తెచ్చుకోవాలి. అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలం పెట్టడానికి ఆకులు, గాజులు, అట్లనే మనం ఏదన్నా వస్త్రం సమర్పించుకోవాలనుకుంటే చీర కానీ, జాకెట్ కానీ, పూల మాలలు కానీ ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అన్నీ తెచ్చుకొని పంతులు గారు చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మనం చేసుకోవాలన్నమాట. ఇలా అందరం కలిపి చేస్తాం అనమాట. ఇట్లా ఉన్నది కదండి ఈ ప్రయత్నకే మేము నలుగురు కూర్చొని చక్కగా చేసుకుంటూ ఉంటాం అనమాట. వీలైతే బుక్ కూడా తెచ్చుకోవచ్చు. ఆయన చదివేటప్పుడు మనం కూడా చదువుకోవచ్చు. అయితే అందరం కలిపి ఇలా చేసుకుంటే భలే చక్కగా అనిపిస్తుందండి. అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా వచ్చి చేయించుకుంటూ ఉంటారు. అయితే మా పూజ అయితే అయిపోయింది ఇక్కడితో. ఇప్పుడు ఏంటంటే మేము కుంకుమ, కొంచెం ప్రసాదాలు అవి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా కిందకి వెళ్ళిపోవడమే అనమాట. Thank you for watching this video. Please like, share, subscribe.